హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ మేట్ సంబంధించి చాలామందికి డౌట్ ఏంటంటే 2023 అంటే ఇన్సెట్ 2023 మన ఫిబ్రవరి 3rd 4th అయిన ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, దీని కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ మేట్ ఇది లాస్ట్ 2021లో వచ్చిన కట్ ఆఫ్, అలాగే ఈ ఇయర్లో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, మీరు రైల్వేస్ కానీ ఎస్ఎస్సికి కానీ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో క్లాసెస్ వైజ్గా టెక్నికల్స్గా నాన్ టెక్నికల్గా క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇందులో ఇన్సెట్ టీఎంఎం వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్కి 92 ఇచ్చారు మినిమం, అండ్ ఓబీసీకి 89, ఎస్సీకి అయితే 76, ఎస్టీకి అయితే 71, ఈడబ్ల్యూఎస్కి 76. సో లాస్ట్ ఇయర్ 100 అవుట్ ఆఫ్ 100 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అది ఎలా వచ్చాయి ఏంటి అనేది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా తెలుసు. సో కొత్తగా ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఏంటంటే 100 కూడా వచ్చేస్తాయా అనే డౌట్స్ కూడా ఉంటాయి. సో ఈ ఇయర్ ఈ ఏజెన్సీ అనేది చేంజ్ అయింది, కొత్తగా రావటం జరిగింది, కొత్త ఏజెన్సీకి ఇవ్వటం జరిగింది, కొంచెం స్ట్రిక్ట్గా జరిగినాయని అనుకుంటున్నాం. రిజల్ట్ వచ్చేంత వరకు కూడా అది ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. సో ఇన్ కేస్ ఒకవేళ ఎగ్జామ్ అయితే స్ట్రిక్ట్గా జరిగి కరెక్ట్గా జరిగితే దీని కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇన్ కేస్ ప్రెజెంట్ అయితే 910 వేకెన్సీస్, అందులో 800 అబోవ్ వేకెన్సీస్ వచ్చేసరికి టీఎంఎంలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 70-75 వస్తే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫెయిర్గా అయితే మరి ఎలా అయిందనేది రిజల్ట్ వచ్చాక చూడాలి. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్స్ అయితే స్టఫ్ అయితే గట్టిగానే ఇచ్చారు. కొంచెం చాలా టఫ్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అలాగే క్వశ్చన్ పేపర్ కూడా టఫ్గానే ఉంది. అండ్ ఓబీసీ వచ్చేసరికి 64-69, అండ్ ఎస్సీకి వచ్చేసరికి 57-62, ఎస్టీకి వచ్చేసరికి 51-55, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 60 అబోవ్ ఉంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎవరైతే రాసి ఈ మార్క్స్ వస్తాయి అని అనుకున్న వాళ్ళు ఆశలు అయితే పెట్టుకోవచ్చు. ఇంకా రిజల్ట్స్ అయితే మాత్రం 2-3 వీక్స్లో ముందు ఈ రిజల్టే వచ్చేస్తుంది. సెప్టెంబర్లో జరిగిన ఛార్జ్మెంట్ కన్నా ఈ రిజల్టే ముందు వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం సెప్టెంబర్లో జరిగిన ఛార్జ్మెంట్ ఎగ్జామ్ ఏంటంటే అందరూ కూడా కేసులు పడ్డాయి అది ఇది అని అంటున్నారు. సో కేసులు అయితే ఏమీ లేవు, కానీ రిజల్ట్ అయితే మాత్రం లేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఈ రిజల్ట్ వచ్చాకే ఆ రిజల్ట్ అనేది వస్తుంది. లేదు అంటే ఛాన్సెస్ అనేది ఎటైనా మారచ్చు. మ్యాక్సిమం అయితే మాత్రం ఫస్ట్ ఇదే వస్తుంది. సో టీఎం ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఈ మార్క్స్ వస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సో రిమైనింగ్ మరి రిజల్ట్ వచ్చాక చూడాలి ఎన్ని అనేది. అండ్ నెక్స్ట్, మ్యాక్సిమం టీఎంఎం ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా రైల్వేస్కి అప్లై చేయొచ్చు, టెక్నీషియన్స్కి. సో టెక్నీషియన్ జాబ్ కంపల్సరీగా మీకు గవర్నమెంట్ జాబే కావాలి అని అనుకుంటే ప్రిపరేషన్ అయితే మాత్రం ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. ఎవ్రీడే ఎంతో కొంత నేర్చుకోండి. టెక్నికల్గా నాన్ టెక్నికల్గా కూడా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం ఎవరైతే ఐటీఐ స్టూడెంట్స్ ఉన్నారో నాన్ టెక్నికల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళకైతే జాబ్ అనేది వస్తుంది. నా అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరికి కూడా టెక్నికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. బట్ నాన్ టెక్నికల్ వచ్చేసరికి అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జీకే కానీ, ఇంగ్లీష్ కానీ ఇవి వచ్చేసరికి కొంత డౌన్ఫాల్ అయిపోతుంది. సో అందువలన ఎంత టెక్నికల్ మీద కాన్సన్ట్రేట్ చేసినా కానీ నాన్ టెక్నికల్ కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయకపోతే బ్యాలెన్సింగ్ అవ్వదు, జాబ్ రాదు. సో మీరు నాన్ టెక్నికల్ అనేది పక్కాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు రాబోయే నోటిఫికేషన్స్, నేవల్ రాకెట్ ఎస్కే నోటిఫికేషన్ అయితేనేమి, డిఆర్డిఓ నోటిఫికేషన్ అయితేనేమి ప్రతిదీ కూడా నాన్ టెక్నికలే ఉన్నాయి. ఆర్ఆర్బి కూడా నాన్ టెక్నికల్ ఉంది. సో మీరు ప్రతి ఒక్కరు ఐటీఐ చేసాం ఓన్లీ టెక్నికల్ బుక్స్, నిమి బుక్, ఏషియన్ పబ్లికేషన్స్ బుక్స్, ఆ బుక్స్ అలా ప్రిపేర్ అయితే సరిపోతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ సిలబస్ అనేది 50% టెక్నికల్ అయితే 50% నాన్ టెక్నికల్ అనేది ఉంటుంది. సో నాన్ టెక్నికల్ అనేది పక్కాగా మీరు నేర్చుకోగలిగితే మీరు టెక్నికల్ అనేది జాబ్ అనేది పక్కాగా వస్తుంది. టెక్నికల్ ఎలాగా మీరు చేయగలుగుతారు కాబట్టి మీరు ఒక రోజుకొక టాపిక్, సపోజ్ ఈరోజు ఎల్సీఎం, హెచ్సిఎఫ్ ఉందనుకోండి, రేపు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, తర్వాత పర్సంటేజ్, తర్వాత ప్రాఫిట్స్ అండ్ లాస్, అలా కొంచెం నేర్చుకోండి. రోజుకొక 2 టాపిక్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ సార్లు
రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేయండి. రిపీటెడ్ మోడల్స్ చేయండి. అలాగే నేనేంటంటే అర్థమెటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఇవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో అది పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. డెఫినిట్‌గా ఏదో ఒక షిఫ్ట్‌లో ఆ క్వెషన్ అనేది పడుతుంది. అలాగే జీకే క్వెషన్స్ అయితేనేమి, జనరల్ సైన్స్ క్వెషన్స్ అయితేనేమి ప్రతీది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏది కూడా వదలొద్దు. మీకు జాబ్ రావాలి అంటే ఒక తపస్సులాగా దాని మీద కూర్చొని పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితేనే 100% జాబ్ అనేది వస్తుంది. ఒకటి కాకపోయినా ఒకటి. సో, ఇక్కడ ప్రెజెంట్ ఆపర్చునిటీస్ అయితే 2024లో మాత్రమే ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. జాబులు తీయమన్నా తీయరు. మీరు ఎంత ప్రిపేర్ అవుదాం అనుకున్నా, ఎంత జాబ్ తెచ్చుకుందాం అనుకున్నా ఈ ఇయర్ మాత్రమే. నెక్స్ట్ ఇయర్‌కి మీరు ఎన్ని తపస్సులు చేసినా సరే నోటిఫికేషన్స్ ఉండవు. జాబ్‌లు కూడా తీస్తారని గ్యారంటీ లేదు. సో, ఈ ఇయర్‌లోనే మీకు జాబ్ రావాలని అనుకోండి. పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. థాంక్ యూ.